న్యూస్ చూస్తున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. నాపై మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే కుట్రలు పన్నుతూ ఉన్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. త్వరలో అన్ని కుట్రలు బయటపడతాయి, త్వరలో అన్ని కుట్రలు బయటపడతాయి అంటూ చెప్పుకొచ్చారు ప్రేమ్ సాగర్ రావు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టనంటున్నారు ఆయన. 450 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అనే ఆరోపణల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆరోపణలన్నీ అవాస్తవం, ఆరోపణలో వాస్తవం లేదు అంటూ కొట్టిపారేశారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. 2009-2010 మధ్యలో 450 కోట్ల రూపాయల రుణం మంజూరైందంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. నేను తీసుకున్న అప్పు 109 కోట్ల రూపాయలు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు ఆయన. 450 కోట్ల రూపాయల మోసం జరిగితే 109 కోట్లకే బ్యాంకు ఎలా బేరం వేస్తుంది? 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం పోరాడా అంటూ చెప్పుకొచ్చారు ప్రేమ్ సాగర్ రావు. నేను ఏ రోజు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రియాక్ట్ అయ్యారు. ముందుగా ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఇది నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర చేసింది కూడా ఖచ్చితంగా మా జిల్లా ప్రజాప్రతినిధులే, ఎన్నికైన ప్రజాప్రతినిధులు మా జిల్లా వాళ్ళు, ఉమ్మడి జిల్లా వాళ్ళు చేసింది. తప్పకుండా కాలక్రమేణా అన్ని బయటకు వస్తే బయటకు వచ్చినప్పుడు మాట్లాడతాం. ఏ పార్టీలు సార్? సొంత పార్టీలు ఏంటారా? ఎవరై ఉంటారు? ఏ పార్టీ మాట్లాడింది ఆపోజిషన్ పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కుట్రలు జరిగినాయి. మాట్లాడింది బీజేపీ వాళ్ళు, ఇద్దరు మా జిల్లా వాళ్ళే మాట్లాడింది. వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన. ఇవాళ కూడా ఛార్జ్ ఎక్కడికంటే అక్కడ వస్తా అని చెప్పిన, అధికారంగా ప్రూఫ్ పట్టుకురామని చెప్పిన. తప్పకుండా వాళ్ళ మీద కానీ పేపర్ మీద డిఫర్మేషన్ లీగల్ నోటీస్ పంపించి ఖచ్చితంగా డిఫర్మేషన్. సార్ మీ మీద ఎందుకు జరుగుతుంది ఈ కుట్ర? ఇప్పుడు నేను ఎంత ఎదిగితే, నేను ఎంత గట్టిగా అయితే మిగతా వాళ్ళందరూ ఖతం అయిపోతారు కాబట్టి అది మొదటి నుంచి నాకు జరిగే వ్యవస్థ నాకు జరుగుతుంది. దానికి ఇబ్బంది ఏం లేదు. నేను ఫైట్ చేస్తాను, నాకేం ఇబ్బంది. మీరు ఎవరికైనా థ్రెట్ అని అనుకుంటున్నారు ఆ జిల్లాలో? నేను ఎవరికి థ్రెట్ అని నేను అనుకోవడం, నాకు సంబంధించిన నా ప్రజలకు సేవ చేయడం భాగ్యం. ఎవరికి వాళ్ళు థ్రెట్ అనుకుంటే వాళ్ళ కర్మ నేను చేసేది. ఎట్లా వెళ్తారు సార్? ముందుకు ఒక్క మాటలు చెప్పాలంటే నెక్స్ట్ లీగల్ యాక్షన్కి వెళ్తారా? చెప్పినా ఇంత డిఫర్మేషన్ లీగల్ నోటీస్ పంపిస్తాం. ఎమ్మెల్యేకు అందరికి పంపిస్తాం, ఎవరిని విడిచిపెట్టాం. అందరికి లీగల్ నోటీస్ పంపిస్తాం. దాని తర్వాత లెడదాం రిప్లై. నేనేం దాచుకొని చెప్పలే, నోటితో అట్లా చెప్పలే. ప్రతి దానికి పేపర్ పడగా చూపించిన పేపరు, వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన శాంక్షన్లు, లోన్ ఉన్నది, ఎన్పిఐ అయింది. ఎన్పిఐ అయిన తర్వాత వాళ్ళు సేల్ నోటీస్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్సిఎల్టీ ప్రొసీడింగ్, ఆ తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తీసుకొచ్చిన. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టినా కూడా చెప్పి. పార్టీలో ఏమన్నా ఫిర్యాదు చేస్తారా సార్? పీసీసీ కానీ హైకమాండ్? నేను ఫిర్యాదు చేస్తాను, వాళ్ళు ఎవరు పేరు చెప్పలేదు. సో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాలక్రమేణా బయటపడడం చూసుకుంటాను. ఆల్రైట్, ఇంట్రెస్టింగ్ కమెంట్స్. డిఫమేషన్ కేసుకు సిద్ధమవుతూ ఉన్నాను ఎమ్మెల్యేలకు సైతం అనేది ఆయన అంటున్నమాట. ఇట్ సో ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్లకు దిగబోతూ ఉన్నారు అండ్ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తున్నారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కొద్దిసేపటి క్రితం ఆయనతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు మా ప్రతినిధి శ్రీధర్. నేరుగా శ్రీధర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీధర్, ఇంకా ఏమంటున్నారు ఆయన? ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్లో ఎటువంటి చర్చ జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి? ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు సచిన్. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన ఏడాదిన్నర లోపే 470 కోట్లు కూడా ఆయన ఎన్పిఏ పెట్టాడు. ఎన్పిఏ పెట్టిన ఆయన ఏ విధంగా చెల్లించాడు, ప్రతిపక్షాలు కానివ్వండి, ఒక వార్తా కథనంలో వచ్చినటువంటి దానికి కూడా పెద్ద ఎత్తున ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒకటే చెప్తున్నారు, ఆయనకు సంబంధించి తను ఎక్కడ కూడా ఎన్పిఏ పెట్టినప్పటికీ 470 కాదు 450 కోట్లు అని చెప్తూనే అవి గతంలో కొద్దిపాటిగా చెల్లించుకుంటూ వచ్చాను. అయినప్పటికీ గతంలో కొంత లాస్ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియకు సంబంధించి ఎన్పిఏ 109 కోట్లకు కూడా ఎన్పిఏ పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ 450 కోట్లు నేను తీసుకున్నట్లయితే 109 కోట్లకు ఏ విధంగా కూడా ఎగవేతదారుడుగా వేలం పెడతారు అంటూ కూడా అటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నిస్తూనే ప్రధానంగా రాజకీయంగా తనను ఎదుర్కోలేక కూడా తమ సొంత జిల్లా నేతలే కూడా తనను టార్గెట్ చేస్తున్నారు. అది కూడా మంత్రి పదవుల చర్చ వచ్చినప్పుడే ఇటువంటి ఎందుకు వస్తున్నాయో వాటన్నిటికీ కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అన్ని పార్టీలు ఉన్నారు, ఏ పార్టీ పేరు చెప్పకపోయినా సచిన్ అన్ని పార్టీలు కలిసి తన మీద కుట్ర పన్నుతున్నారంటూ చెప్తున్నారు. మరి కుట్ర పన్నింది ఎవరు? ఎందుకంటే ఇప్పటికే ఆ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నటువంటి నేతలా, లేకపోతే మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నటువంటి ఇతర నేతల అంటే మాత్రం దాన్ని కూడా స్పష్టత ఇవ్వలేక దాని మీద క్లారిటీగా కూడా రానున్నటువంటి రోజుల్లో క్లియర్ కట్గా క్లారిటీ రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఎవరు ఎంత కుట్ర పన్నారు ఏంటనేది కూడా బయటకు వస్తుందని చెప్పుకుని మరొక పక్క అటు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ డెఫినెట్గా కూడా వాళ్ళ మీద డిఫర్మేషన్ వేస్తాను, వార్త వేసిన వాళ్ళ మీద కానివ్వండి, మరొక పక్క తన మీద మాట్లాడినటువంటి ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నేతల మీద కానివ్వండి, ఇంటర్నల్గా
ఎవరెవరు ఉన్నారు అన్న దాని మీద అన్నిటి మీద కూడా డిఫర్మేషన్ వేసి అన్నీ కూడా బయటికి వస్తాయి. దాంట్లో నేను పార్టీలో దాన్ని ఫిర్యాదు చేస్తారా అని ఆర్టీవీ అడిగిన దానికి కూడా ముందుగా అన్నీ బయటపడతాయి, ఫిర్యాదు ఏం కాదని చెప్తూనే ఒకవేళ నిజంగానే ఆధారాలు ఉంటే తను ఛాలెంజ్ కూడా చేశాడు. ఎందుకంటే తన మీద 450 కోట్లు ఎగవేసిన దాన్ని కూడా కట్టానన్న దానికి సంబంధించి ఆధారాలు ఉంటే తను ఈరోజు మీడియాకు కొన్ని ఆధారాలు ఇచ్చారు. ఎప్పుడెప్పుడు ఎన్ని అమౌంట్ తీసుకున్నాను, ఎట్లా ఎన్పిఐ ఎంత అమౌంట్కి పడింది, ఎప్పుడు చెల్లించాను, ఎప్పుడు తిరిగి చెల్లించాను, అది కూడా ఎట్లా చెల్లించాలో, బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణం ఏంది, అన్ని ఆధారాలు కూడా మీడియాకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వద్ద ఉన్నటువంటి, ఎందుకంటే తన మీద ఆరోపణలు చేసిన వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధారం ఏమిటో అవి తీసుకొని వస్తే దాని మీద నేను చర్చకు సిద్ధం, ఛాలెంజ్కి సిద్ధం, అది కూడా మీడియా ముఖంగా అని ప్రేమ్ సాగర్ రావు తెలిపినప్పటికీ కూడా ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్లో కలకలం రేపిందని చెప్పారు. ఒక ఎమ్మెల్యే సంపాదన ఇంత ఉంటే మిగతా మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి సంపాదన ఏ విధంగా ఉంటుందని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష నేతలు చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగాయి. వాటికి కూడా ఒకవైపు వివరణ ఇస్తూనే తనకు సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా దుర్వినియోగం చేసుకో, తనకు ల్యాండ్ కానీ శాండ్ మాఫియా ఇట్లాంటి ఏవి కూడా తనకు తెలియదు కాబట్టి నిక్కాస్ అయినటువంటి నేతనని చెప్పి ప్రేమ్ సాగర్ రావు చెప్పుకుంటూనే మరొక పక్క తన మీద ఆరోపణలు చేస్తూ తన మీద కక్ష కట్టినటువంటి వారి పేర్లకు సంబంధించి మాత్రం కొంత బహిర్గతం చేయనికే కూడా ఆయన కొంత సంకోచించారు. ఎందుకంటే వాళ్ళు తన పేరు పెట్టి ఎందుకంటే న్యూస్ కథనం వచ్చినప్పటికీ ఆ నేతలు మాట్లాడినప్పటికీ ఎక్కడ కూడా కొంత ఆయన పేరు మాట్లాడకుండా జిల్లాకు సంబంధించినటువంటి నేత కానివ్వండి, మొదటిసారి గతంలో ప్రజాప్రతినిధిగా చేసినటువంటి ఆనవాళ్ళు కానీ ఇటువంటి ఆనవాళ్ళు చెప్పారు కాబట్టి తను కూడా చాలా జాగ్రత్తగా ప్రేమ్ సాగర్ రావు మీడియాతో మాట్లాడు ఎక్కడ కూడా బయటపడకుండా చెప్తూనే తను ఎటువంటిది కూడా 470 కోట్లు అంటున్నారు కాబట్టి 450 కోట్ల వరకు తనకు లోన్ పరిధి ఉన్నప్పటికీ కూడా తను తీసుకున్నదే 109 కోట్లు కాబట్టి వాటన్నిటిని కూడా కష్టపడి తీసుకున్నటువంటి ఆస్తులు అంచెలంచెలు ఎదిగాను, పార్టీలో కానివ్వండి తన ఆస్తుల్ని పెంచుకుంటూ వచ్చాను కాబట్టి వాటినే కట్టాను. ల్యాండ్లు బ్యాంకుకి సంబంధించి సెబీ ఆర్డర్స్ ప్రకారం ఆర్బీఐ ఉన్నటువంటి రూల్స్ గైడ్లైన్స్ ప్రకారం కూడా తను మళ్ళీ అవన్నీ చెల్లించారు. నిజంగానే తను ఎగవేతదారుల లిస్టులో ఉండాలనుకుంటే ఎందుకు ఎన్పిఏ పెట్టిన అనంతరం కూడా వాటన్నిటిని కూడా తిరిగి చెల్లిస్తాను, ఇదంతా కూడా తన కుటుంబం కానివ్వండి తన బంధువుల మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ వీటన్నిటిని కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితిలో ఇవి తిరిగి చెల్లించాను కాబట్టి కేవలం ఇది రాజకీయ బురద మాత్రమే, రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇతర పార్టీల నుంచి హైబ్రిడ్ నేతల్లా కాకుండా తను పార్టీలో ఎప్పటి నుంచి ఉంటున్నాను, పార్టీ కోసం కష్టపడుతున్నాను కాబట్టి ఆపోజిషన్ పార్టీలతో సైతం కూడా సొంత పార్టీ నేతలే జతగట్టి ఇటువంటి వార్తలు వాళ్ళకి సొంత ఛానళ్ళు న్యూస్ పేపర్లు ఉన్నా సరే వాళ్ళు కాకుండా కూడా ఇతర పత్రికల వాటిలో కూడా వేయిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వీటన్నిటి కూడా మరి సమాధానం అయితే రానున్నటువంటి రోజుల్లో బయటపడతాయని ప్రేమ్ సాగర్ రావు చెప్పినప్పటికీ సచిన్ మరి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా, లేకపోతే ఆయన మీద అలిగేషన్ చేసిన వారు సైతం కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు, ఎందుకంటే బీజేపీ నుంచి ఇద్దరు నేతలు మాట్లాడారు, ప్రధానంగా వాళ్ళు ఆధారాలు బయట పెడతారా, ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు క్లియర్ కట్గా తన వద్ద ఉన్న ఆధారాలు సైతం కూడా తను చెల్లించినటువంటి పేమెంట్స్కి సంబంధించినటువంటి పత్రాలను సైతం కూడా మీడియాకి ఇచ్చారు కాబట్టి వాటికి సంబంధించి మాత్రం ఆ నేతల నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది వాళ్ళు ఈ ప్రేమ్ సాగర్ రావు ప్రెస్ మీట్ అనంతరం, ఎందుకంటే ఆయన మీద అలిగేషన్ వచ్చి దాదాపుగా 3 రోజులు గడుస్తుంది కాబట్టి 3 రోజుల అనంతరం కూడా ఆయన గాంధీ భవన్ మెట్లెక్కి తన మీద వచ్చినటువంటి ఆరోపణలు తిప్పికొట్టడం కాకుండా వాటికి ఆధారాలు ఇచ్చారు కాబట్టి వారికి సంబంధించి మరి ఏ విధంగా రియాక్షన్ వస్తుంది. ఇంతకు గాంధీ భవన్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అసలు ఎవరు ఆ నేత, ఎందుకంటే ఆ సొంత జిల్లాకు సంబంధించినటువంటి నేతలే తనను ఎదుర్కోలేక పేరు చెప్పకపోయినప్పుడు ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి ఒక మంత్రి కూడా ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలు సైతం కూడా ఉన్నారు, ఎందుకంటే మంత్రివర్గంలో చోటు ప్రేమ్ సాగర్ రావు సైతం కూడా ఆశిస్తున్నారు. కొత్త మంత్రివర్గంలో సీనియర్గా ఉన్నటువంటి తను జిల్లాకు ఎందుకు మంత్రిగా ఇవ్వరు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి అటువంటి థ్రెట్ అనుకుంటున్నటువంటి నేతల్లో ప్రస్తుతం కూడా మంత్రి ఉన్నాడని పెద్ద ఎత్తున గాంధీ భవన్ వర్గాల్లో చర్చనే కాకుండా ప్రేమ్ సాగర్ రావు అనుచరులు సైతం కూడా ఆ పేరు చెప్పినప్పుడు కూడా ఆ పేరును సైతం కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్గా మరి లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటున్నాడు కాబట్టి తొందరలోనే వాళ్ళకు లీగల్ కూడా డిఫర్మేషన్కి సంబంధించినటువంటి లీగల్ నోటీసులు సంబంధించి వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసును కూడా ఫైల్ చేసేటువంటి ఛాన్స్ ఉంది సచిన్. ఆల్రైట్, అంటే ఇక్కడ నేరుగా పేరు చెప్పేందుకు సంకోచించిన కారణం ఏంటి అంటే ఒక మాటలో చెప్పాలంటే డిఫర్మేషన్ కేసు వేస్తున్నారు, అప్పుడైనా పేరు బయటకు వస్తుంది. సో ఈ గ్యాప్లో ఏమైనా చర్చలకు వెళ్ళే సందర్భం కనిపిస్తుందా? ఎందుకంటే ఆల్రెడీ నిన్న కాక మొన్న జగన్ ఒక రిపోర్ట్ అందించారు ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్న లుకలుకలకు సంబంధించి కొంతమంది నేతల అంశం మీద, అండ్ ఇప్పుడు ప్రేమ్ సాగర్ అంశానికి సంబంధించి కూడా అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా? ఆ ఇష్యూని కామ్ డౌన్ చేసే ప్రయత్నం లేకపోతే ఆ ఇష్యూని కొలికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? ఎందుకంటే ఇంటర్నల్ వార్ కనుక అది ముదిరితే పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సచిన్ డెఫినెట్గా అటు ఇంటర్నల్ వారు ఆ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ముదిరింది, ముదరడమే కాకుండా
అక్కడ ముఖ్యమంత్రి కానివ్వండి, పీసీసీ కానివ్వండి, ఆ జిల్లాలో అక్కడ పర్యటించినప్పుడు ఇద్దరు నేతలు, ప్రధానంగా ఒకరు ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, ఇంకొక అక్కడ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి వివేక్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో కూడా ముదిరినటువంటి వైరం కూడా చూసాం. ముదరడం కాకుండా ఒకరి మీద ఒకరు డైరెక్ట్గా హైబ్రిడ్ నేతలం కాదు, పార్టీలన్నీ తిరిగి రాలేదని ప్రేమ్ సాగర్ రావు అనడము, పార్టీ కోసం ఎప్పుడు వచ్చినాము కదా, పార్టీ కోసం ఎంత పని చేస్తున్నాం, పార్టీని ఎట్లా గట్టెక్కిస్తున్నామని వివేక్ గతంలో కూడా కౌంటర్ ఇది బహాటంగా అటు పీసీసీ ముందు బాహాటంగానే ఇదంతా కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఒక్కొక్క జిల్లా మీరు అన్నట్టుగా మొన్న జగ్గారెడ్డికి సంబంధించినటువంటి రిపోర్ట్, తుంగతుర్తికి సంబంధించినటువంటి రిపోర్ట్ కాబట్టి ఒక్కొక్క జిల్లాకి, ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే పెద్ద ఎత్తున కూడా ఇంటర్నల్ వార్స్ ఉంటుంటాయి. ఇంటర్నల్ వార్సే కాకుండా కేవలం ఇంటర్నల్ కాకుండా బాహాటంగానే నేతలు ఒకరినొకరు తిట్టుకుంటుంటారు. కాబట్టి ఆ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో గతంలో వివేక్ మంత్రి పదవి ఇవ్వక ముందు సైతం కూడా ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి కోసము గట్టిగానే పట్టుబట్టాడు. ఒక సీనియర్గా జిల్లాలో ఉన్నటువంటి నాయకుడిగా కూడా తను సీనియర్ నట్టు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పారు. గతంలో కూడా ఆయన మీద కొన్ని వార్తలు వచ్చాయి. అటువంటి అన్నింటినీ కూడా కోడ్ చేస్తూ తమ జిల్లాలో ఉన్నటువంటి నేతలు, ఎందుకంటే మీరన్నట్టుగానే ఖచ్చితంగా డిఫర్మేషన్ వేసినప్పుడు ఎవరెవరు మాట్లాడారు, ఏంటి, ఎవరికి ఇస్తున్నారన్న దాని మీద ఆయన ఖచ్చితంగా కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఆపోజిషన్ బీజేపీ పార్టీకి చెందినటువంటి ఇద్దరు నేతలు మాట్లాడారు. అందులో ఒక నేత ఆయన కూడా పేరుతో కూడా తీయలేడు, కేవలం ఆనవాళ్ళు మాత్రమే. అక్కడ ఉన్నటువంటి జిల్లా కానివ్వండి, స్థానిక పరిస్థితులు కానీ, గతంలో ఆయన చేపట్టినటువంటి పదవులు కానివ్వండి, వాటితోనే ఆ నేతలు సైతం కూడా మాట్లాడారు. అది కూడా ఆఫ్ ది రికార్డ్ చిట్చాట్లో మాట్లాడి ఇంకో జిల్లా నేరుగా బీజేపీ నేత ఆయనకు సంబంధించి ఆయన నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి పేరు కూడా పెట్టారు. మరి ఆ నేతకు ఒక్కరికే ఇస్తారా, చిట్చాట్ చేసిన నేతకు కూడా ఇస్తారా, లేదంటే ఆ నేతలకు ఇచ్చిన అనంతరం కూడా ఆ నేతల నుంచి మరి ఆ సొంత పార్టీలు ఉన్నారని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేయకుండా అన్ని పార్టీలు ఉన్నారంటున్నాడు. కాబట్టి సొంత పార్టీలో కూడా తన మీద కుట్ర జరుగుతుంది, సొంత జిల్లాలోనే అంటున్నాడు. కాబట్టి మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా డిఫర్మేషన్ ఏనంత వేసిన అనంతరం కూడా వాళ్ళని కూడా బయటికి లాగేటువంటి ప్రయత్నం చేస్తారన్నది కూడా వేచి చూడాలి. మరొక పక్క పార్టీలో సైతం ఇటువంటి వచ్చినప్పుడు పార్టీ కూడా దృష్టి పెడుతుంది. ఆ జిల్లాలో ఒకవేళ నేతల మధ్య పంచాయతీ పెరిగి అది పెద్దదైపోతే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, ఏ పార్టీకైనా కూడా అది పార్టీకి నష్టం కలిగిస్తుంటుంది. కాబట్టి పార్టీ ఆల్రెడీ రంగంలోకి దిగినట్టు క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మీద అలిగేషన్స్ వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే వాటికి సరైనటువంటి సమాధానం అక్కడ నుంచి రాకపోతే డెఫినెట్గా అది పార్టీకి అటు ప్రభుత్వం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మరి అటు పార్టీ ఆయనకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించిందని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకో పక్క అటు ఆయన పేర్లు చెప్పలేరంటే అర్థమవుతుంది. పార్టీ క్లియర్ కట్గా ఆయనకు ఒక లైన్ ఇచ్చింది, ఎవరి పేర్లు కూడా ప్రెస్ మీట్ ముఖంగా చెప్పాల్సినటువంటి పని లేదు అంటూ కూడా ప్రేమ్ సాగర్ రావుకు కొంత క్లియర్ కట్గా పార్టీ సూచించినట్టు కూడా ఆయన పేరు చెప్పకపోవడం, తన జిల్లాలోనే ఉన్నారు, తన పార్టీలోనే ఉన్నారని చెప్పినప్పుడు కూడా ఎక్కడా కూడా పేరు చెప్పకపోవడం చూస్తే మాత్రం డెఫినెట్గా ఆయన కొంత పార్టీ ఆయనకు ఇంటిచ్చింది, ఇంటియడం కాకుండా ఆయన కొంచెం కంట్రోల్లో, అంటే ఆయన పార్టీ నేతలు ఎవరు పేర్లు అక్కడి నుంచి చెప్పొద్దు, ఎవరి మీద అనుమానం ఉంటే ఇంటర్నల్గా కూడా చర్చ జరగాలని గతంలో చాలామంది నేతలకు చెప్పింది. కాబట్టి ఇదే విధమైనటువంటి ఇంటును కూడా ప్రేమ్ సాగర్ రావుకు కూడా చెప్పిందని చెప్పి ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డెఫర్మేషన్ అనేది ఎవరైతే వార్త ప్రచురించారో ఆ వార్త ప్రచురించిన వాళ్ళకి కావచ్చు సచిన్, మరొక పక్క ఆయన పేరు వాడిన వాళ్ళకైతే ముందుగా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇంటర్నల్గా ఆయన పార్టీ నేతల మీద ఉంటే అది పార్టీ దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద ఇంటర్నల్ ఎంక్వైరీ చేయమని ఆయన పార్టీలో సైతం కూడా కొంత పట్టుబట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కూడా వీటన్నిటి మీద కూడా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా ఎవరున్నారు, ఏంటున్నారు, ఎవరు కలిసి పనిచేశారు, ఎవరు అపోజిషన్తో పార్టీతో పనిచేశారు, మంత్రివర్గం చర్చ వచ్చినప్పుడే, ఎందుకు మంత్రివర్గ విస్తరణగా డిస్కషన్ వచ్చినప్పుడే ఇది జరుగుతుంది అనేది కూడా తొందరలోనే బయటకు వస్తుందని చెప్పినటువంటి విధానం ఏదైతుందో ఖచ్చితంగా కూడా వీటన్నిటిని కూడా ఆధారాలు ఒకవైపు పార్టీకి, మరొక వైపు లీగల్గా కూడా కోర్టుకు వెళ్ళి అట్లా డిఫర్మేషన్ పంపించి వాటన్నిటిని కూడా బయటకు తీసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి ఏం జరుగుతోంది, ఎందుకంటే ఎక్కడో చోట ఏదో ఒక ఇష్యూ అనేది అక్కడ ట్రిగర్ అవుతూ ఉంది. అండ్ అది కాస్త ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కి గాంధీ భవన్కి తలనొప్పిగా మారుతూ ఉందా, అటువంటి చర్చ జరుగుతూ ఉంది. అవినీతి ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తనపై మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులై కుట్రలు చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన పేరెక్కడ రివీల్ చేయలేదు, కానీ చెప్పకనే చెబుతున్న సందర్భం అక్కడ త్వరలో అన్ని కుట్రలు బయట పెడతాయి, ఇన్ఫ్యాక్ట్ అన్ని కుట్రలు బయట పెడతా అంటూ ఉన్నారు ఆయన. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టను, డిఫమేషన్ కేసు చేస్తా అంటున్నారు ఆయన. 450 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం, లేకపోతే 450 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అన్న ఆరోపణలు తప్పు అంటున్నారు ఆయన. 2009, 2010 ఈ మధ్యలో 450 కోట్ల రూపాయల రుణం మంజూరైందంటూ చెప్పుకొచ్చారు ఆయన. తను తీసుకున్న అప్పు 109 కోట్ల రూపాయలు మాత్రమే అంటున్నారు ప్రేమ్ సాగర్ రావు.
450 కోట్ల రూపాయల మోసం జరిగితే 109 కోట్లకే బ్యాంకు ఎలా వేలం వేస్తుంది? 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం పోరాడా. నేను ఏ రోజు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చారు ఆయన ఏమంటున్నారో చూద్దాం. నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర చేసింది కూడా ఖచ్చితంగా మా జిల్లా ప్రజాప్రతినిధులే, ఎన్నికైన ప్రజాప్రతినిధులు మా జిల్లా వాళ్ళు, ఉమ్మడి జిల్లా వాళ్ళు చేసింది. తప్పకుండా కాలక్రమేణా అన్ని బయటకు వచ్చినప్పుడు మాట్లాడతాం. ఏ పార్టీలు సార్? సొంత పార్టీలు ఏంటారా? ఎవరే ఏంటారు? ఏ పార్టీ మాట్లాడింది ఆపోజిషన్ పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కుట్రలు జరిగినాయి. మాట్లాడింది బీజేపీ వాళ్ళు, ఇద్దరు మా జిల్లా వాళ్ళే మాట్లాడింది. వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన. ఇవాళ కూడా ఛార్జ్ ఎక్కడికంటే అక్కడ వస్తా అని చెప్పిన, అధికారంగా ప్రూఫ్ పట్టుకురామని చెప్పిన. తప్పకుండా వాళ్ళ మీద కానీ పేపర్ మీద డిఫర్మేషన్ లీగల్ నోటీస్ పంపించి ఖచ్చితంగా డిఫర్మేషన్. సార్ మీ మీద ఎందుకు జరుగుతుంది ఈ కుట్ర? ఇప్పుడు నేను ఎంత ఎదిగితే, నేను ఎంత గట్టిగా అయితే మిగతా వాళ్ళందరూ ఖతం అయిపోతారు కాబట్టి అది మొదటి నుంచి నాకు జరిగే వ్యవస్థ నాకు జరుగుతుంది. దానికి ఇబ్బంది ఏం లేదు. నేను ఫైట్ చేస్తాను, నాకేం ఇబ్బంది. మీరు ఎవరికైనా థ్రెట్ అని అనుకుంటున్నారా ఆ జిల్లాలో? నేను ఎవరికి థ్రెట్ అని నేను అనుకోవడం, నాకు సంబంధించిన నా ప్రజలకు సేవ చేయడం భాగ్యం. ఎవరికి వాళ్ళకి థ్రెట్ అనుకుంటే వాళ్ళ కర్మ నేను చేసేది. ఎట్లా వెళ్తారు సార్? ముందుకు ఒక్క మాటలు చెప్పాలంటే నెక్స్ట్ లీగల్ యాక్షన్కి వెళ్తారా? చెప్పినా ఇంత డిఫర్మేషన్ లీగల్ నోటీస్ పంపిస్తాం. ఎమ్మెల్యేకు అందరికి పంపిస్తాం, ఎవరిని విడిచిపెట్టాం. అందరికి లీగల్ నోటీస్ పంపిస్తాం. దాని తర్వాత లెడదాం రిప్లై. నేనేం దాచుకొని చెప్పలే, నోటితో అట్లా చెప్పలే. ప్రతి దానికి పేపర్ పడగా చూపించిన పేపరు, వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన శాంక్షన్లు, లోన్ ఉన్నది, ఎన్పిఐ అయింది. ఎన్పిఐ అయిన తర్వాత వాళ్ళు సేల్ నోటీస్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్సిఎల్టీ ప్రొసీడింగ్, ఆ తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తీసుకొచ్చిన. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టినా కూడా చెప్పి. పార్టీలో ఏమన్నా ఫిర్యాదు చేస్తారా సార్? పీసీసీ కానీ హైకమాండ్? నేను ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు పేరు చెప్పలేదు. సో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాలక్రమేణా దాన్ని బయటపడడం చూసుకుంటాం. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.